ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గమనించారా? కేవలం 20 రూపాయలకే లభించే ఈ ఎర్ర సీసాను కార్మికులు అల్సర్ నుండి ఉపశమనం పొందడానికి మరియు కళాశాల విద్యార్థులు నిద్ర నుండి ఉపశమనం పొందడానికి తింటారు. కొంతమందికి ఇది పేద రెడ్ బుల్, మరికొందరు దీనిని మురికివాళ్ల పానీయం అని పిలుస్తారు. అవును ఫ్రెండ్స్, మనం స్టింగ్ ఎనర్జీ డ్రింక్ గురించి మాట్లాడుతున్నాం. ఇది భారతదేశ ఎనర్జీ డ్రింక్ మార్కెట్ లో రారాజుగా మారింది. కానీ ప్రశ్న ఏంటంటే, స్టింగ్ దాని అపఖ్యాతి పాలైనప్పటికీ అంత పెద్ద పేరు ఎలా అయింది? 2001లో కోలా షాక్ అనే పానీయాన్ని ప్రారంభించినప్పుడు భారతదేశంలో ఎనర్జీ డ్రింక్స్ ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 2008లో పెప్సికో సోబెన్ ప్రవేశపెట్టింది. కానీ రెండు ఘోరంగా విఫలమయ్యాయి. ఆ తర్వాత 2009లో నిజమైన గేమ్ చేంజర్ రెడ్ బుల్ వచ్చింది. 100 రూపాయలకే చిన్న మెరిసే డబ్బా, కూల్ బ్రాండింగ్ మరియు కళాశాల యువతను లక్ష్యంగా చేసుకుని మార్కెటింగ్ మార్చింది. రెడ్ బుల్ కొన్ని సంవత్సరాలలోనే మార్కెట్ ను ఆక్రమించింది మరియు ఎనర్జీ డ్రింక్స్ ను జీవనశైలి చిహ్నంగా మార్చింది. రెడ్ బుల్ విజయాన్ని చూసి ఇతర కంపెనీలు కూడా రంగంలోకి దిగాయి మరియు మాన్స్టర్, క్లౌడ్ 9, జింగా వంటి బ్రాండ్లు ఉనికిలోకి వచ్చాయి. పెప్సికో బర్న్ అనే కొత్త పానీయాన్ని కూడా ప్రారంభించింది. కానీ వాటిలో ఏవీ నిలిచిపోలేదు. 2015 వరకు భారతీయ ఎనర్జీ డ్రింక్ మార్కెట్ ను ఒకే ఒక బ్రాండ్ పాలించింది, రెడ్ బుల్. పెప్సికో తమ పడిపోయిన బ్రాండ్లను పునరుద్ధరించగల ఉత్పత్తి కోసం వెతుకుతోంది. ఆ తర్వాత 2016-2017లో కీలక మలుపు తిరిగింది. FSSAI ఎనర్జీ డ్రింక్స్ పై కఠినమైన నిబంధనలను విధించింది. వాటిలో కెఫిన్ పరిమితులు మరియు ఆరోగ్య హెచ్చరికలు ఉన్నాయి. మార్కెట్ లో ఒక శూన్యం ఏర్పడింది మరియు పెప్సికో ఈ అంతరాన్ని పూరించడానికి ఒక అవకాశాన్ని చూసింది. 2017లో అతను అమెరికాలోని రాక్ స్టార్ కంపెనీ నుండి స్టింగ్ ను కొనుగోలు చేసి రెడ్ బుల్ కంటే సగం ధరకే భారతదేశంలో విడుదల చేశాడు. రెడ్ బుల్ డబ్బా 100, స్టింగ్ 50 మరియు అదే 250 ml. మొదట్లో స్టింగ్ పెద్దగా గుర్తింపు పొందలేదు. పెద్దగా సెలబ్రిటీలు లేరు, పెద్దగా ప్రకటనలు కూడా లేవు. కానీ 2020లో పెప్సికో ఒక పెద్ద అడుగు వేసి కేవలం 20కే 250 ml PT బాటిల్లో స్టింగ్ ను విడుదల చేసింది. ఇక్కడ నుంచి కథ మారింది. మొదటిసారిగా ఎనర్జీ డ్రింక్స్ గ్రామాలు మరియు పట్టణాలలోని పాన్ విక్రేతలు మరియు జనరల్ స్టోర్లకు చేరాయి. రెడ్ బుల్ 100 వద్ద క్లాసీగా ఉండగా స్టింగ్ 20 వద్ద దేశీ ఎనర్జీగా మారింది. 2021లో స్టింగ్ 23 మిలియన్ బాటిళ్లను విక్రయించింది. 2022లో 5 కోట్లు మరియు 2023లో రికార్డు బద్దలైంది. 11 కోట్ల సీసాలు అమ్ముడయ్యాయి. సంవత్సరాలుగా స్టింగ్ రెడ్ బుల్ ను దాదాపు నాశనం చేశాడు. నేడు స్టింగ్ 90 కంటే ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉంది. అయితే రెడ్ బుల్ ఎడికి కుదించబడింది. దాని విజయం వెనుక 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. చౌకైన ధర, రెడ్ బుల్ హాఫ్ లీటర్ 100, స్టింగ్ ఎనర్జీ 20కి, భారతదేశంలో తయారైన స్వదేశీ ప్యాకేజింగ్ మరియు సరఫరా గొలుసు, ఈకి బాటిళ్లు, ఇవి సరసమైనవి మరియు ప్రతి దుకాణంలో సులభంగా లభిస్తాయి. స్థానిక కనెక్షన్, ఎరుపు సీసా, తీపి రుచి మరియు ట్యాగ్ లైన్ నిన్ బోలెట్ స్టింగ్. పెద్దగా సెలబ్రిటీలు ఎవరూ లేకుండానే స్టింగ్ ప్రతి గ్రామంలోనూ వైరల్ అయింది. తర్వాత పెప్సికో అక్షయ్ కుమార్ తో పెద్ద ప్రకటనలు నిర్వహించింది. ఇది స్టింగ్ పేరును టీవీ మరియు సినిమాలకు తీసుకొచ్చింది. స్టింగ్ ప్రజాదరణ పొందడంతో పాటు దాని చుట్టూ ఉన్న విమర్శలు కూడా పెరిగాయి. పేదవాడి రెడ్ బుల్ ఎర్ర విషం అలవాటును ఏర్పరిచే పానీయం. అయితే నిజం ఏమిటి? స్టింగ్ లోని అల్లూరా రెడ్ కలర్ భారతదేశంలో FSSAI ఆమోదించబడింది. ఇది 250 ml దాదాపు 72 కెఫిన్ కలిగి ఉంటుంది. ఇది ఒక కప్పు కాఫీ కంటే 1.5 రెట్లు ఎక్కువ, కానీ రెడ్ బుల్ లాగానే ఉంటుంది. చక్కెర పరంగా స్టింగ్ లో రెడ్ బుల్ కంటే తక్కువ చక్కెర ఉంటుంది. అవును, ప్రతిరోజు ఎక్కువగా తాగడం వల్ల నిద్రలేమి మరియు హృదయ స్పందన రేటు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. కానీ పరిమిత పరిమాణంలో అది అంత హానికరం కాదు. 2024 నివేదిక ప్రకారం భారతదేశ ఎనర్జీ డ్రింక్ మార్కెట్ విలువ 800 కోట్ల కంటే ఎక్కువగా ఉంది మరియు 2030 నాటికి ఇది 16 కోట్లు దాటవచ్చు. పెప్సికో ఇప్పుడు బ్లూ కరెంట్ మరియు గోల్డ్ నైట్ ఫ్యూయల్ వంటి కొత్త రుచులను కూడా పరిచయం చేస్తోంది. ధరల విషయంలో సున్నితంగా ఉండే దేశంలో కూడా సరైన వ్యూహంతో రెడ్ బుల్ వంటి దిగ్గజాలను ఓడించవచ్చని స్టింగ్ చూపించింది. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోను లైక్ చేయండి.